కొమరంభీం జిల్లా సిర్పూర్ టీలోని సామాజిక ఆసుపత్రిలో నిన్న రాత్రి మృతి చెందిన అచ్చని గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ దంపతుల దోలన్ శేఖర్ సుశీల మృతదేహాలను పరిశీలించిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనంతరం వారి పిల్లలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే దంపతుల నలుగురు పిల్లల చదువుల కోసం తన వంతు సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. కాకస్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో అటవీ జంతువుల దాడులు పెరుగుతున్నాయని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేపట్టాలని సూచించారు. బాగుంటుంది కాబట్టి మనం తట్టుకోలేము, మనం తప్పించుకోలేము. రియాక్షన్ టైం కూడా ఉండదు మనకు. మామూలుగా వేరే జంతువులు ఏమన్నా అంటే మనం తప్పించుకోవడానికి అటు ఇటు ఉరగడానికి అవకాశం ఉంటుంది. గుడ్డేగా అయి ఉంటుందని నాకైతే ప్రైమా ఫేజ్ ఆ ఫోటోలన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్ కూడా వస్తాడు, వస్తే తెలుస్తుంది మీకు. గవర్నమెంట్ నుంచి ఒక్కరికి 10 లక్షల రూపాయలు వీళ్ళిద్దరికి వస్తుంది. ఇంకా దాని మీద ఏమి భూమి ఇచ్చుడా లేకపోతే మిమ్మల్ని చదివించే ఏర్పాటు ఏమైనా చేయాలన్నా నేను గవర్నమెంట్తో మాట్లాడి అన్ని విధాలా సహకరిస్తాను. అది మళ్ళీ దాని తర్వాత అరెస్ట్ వాళ్ళకి మీరు అధైర్యపడకండి, మేము అందరం ఉన్నాము. మంచిగా మిమ్మల్ని అందరూ చదివించి ఒక దారికి తీసుకొచ్చే ఏర్పాటు. ఈ సామాజిక ఆసుపత్రిలో నిన్న మృతి చెందిన దూలం శేఖర్ దంపతుల యొక్క మృతదేహాలను పరిశీలించడం జరిగింది. మార్చురీలో చాలా బాధాకరమైన విషయం. చాలా దుర్భరమైన జీవితంలో వాళ్ళు మన పశువులను కాసుకునే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకు 9 పిల్లలు. వాళ్ళ పిల్లల్ని పుట్టెడు దుఃఖంలో ముంచి వాళ్ళకి ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మృతి చెందడం చాలా దారుణం. తప్పకుండా ప్రభుత్వం వారిని అన్ని విధాలు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడే FDO గారితో మాట్లాడడం జరిగింది. వైల్డ్ లైఫ్ అటాక్ కింద ప్రతి వ్యక్తి ఎవరైతే మృతి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కాంపెన్సేషన్ కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇది ఒక్కటే కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి అదనంగా నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. వాళ్ళ 9 పిల్లలు కూడా ఇంకా చదువుకునే వయసులోనే ఉన్నారు. పెద్దమ్మాయి ఇప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఆదుకునే ఏర్పాటు కూడా చేస్తాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ బాగా తారస్థాయిగా జరుగుతుంది. ఒకవైపు అటవీ జంతువులని మనుషులు చంపుతున్నారు, మనుషుల్ని అటవీ జంతువులు చంపుతున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో నేను ప్రిన్సిపల్ కన్జర్వేటర్ అది ఇప్పుడు మనం ఐడెంటిఫై కూడా చేయలేకపోయాం. అది పులి దాడా లేకపోతే ఎలుగుబంటా ఇంకేదైనా యానిమల్ అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోయినాం. ఇప్పుడే వెటర్నరీ సర్జన్స్ కూడా రావడం జరిగింది. తర్వాత ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఇది ఇంతటితో ఆగితే బాగుంటుంది అనేది ఆలోచన. ఎందుకంటే లేకపోతే మొన్ననే ఇక్కడ గన్నారం దగ్గర ఒక అమ్మాయిని పులి చంపడం జరిగింది. అంతకుముందు కొండపల్లిలో, అంతకుముందు దిగడలో. ఇది రెగ్యులర్గా జరుగుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ జరుగుతలేదు, అధ్యయనం జరుగుతలేదు, సమస్య పరిష్కారం మీద పూర్తి స్థాయి ఆలోచన చేస్తలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది మనకున్న అవగాహన మేరకు మనం చెప్పగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఇకనైనా రిపరేటివ్ మెజర్స్కి దానికి పరిష్కార మార్గాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనుగొంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తప్పకుండా బాధిత కుటుంబానికి వారి పిల్లలకి పూర్తి స్థాయిలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తారు. మేము కూడా పూర్తి స్థాయిలో అండగా నిలుస్తాం. వారి చదువులకయ్యే ఖర్చు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ మేము వారికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం కన్నా ఎక్కువ స్థాయిలో ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. ఇది ఒకవేళ వైల్డ్ లైఫ్ అటాక్ అయితే ఇద్దరికి కలిపి 20 లక్షల రూపాయలు వస్తుంది. కానీ మరో 20 లక్షల రూపాయలు ఈ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. ఎందుకంటే వీళ్ళంతా ఆదివాసులు. సమాజంలో చివరి వ్యక్తిని కూడా ఆదుకున్నప్పుడే ప్రభుత్వాలు ఏమైనా న్యాయం చేసినట్టు లెక్క. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై.